నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. నగిరి స్థానిక ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు ఆర్కే రోజా గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది, బాడీ షేమింగ్ చేయడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి వాదనలు ప్రతివాదనలు వినిపిస్తున్నప్పటికీ ఆర్కే రోజా గారు మొన్నటికి మొన్న వీటన్నిటికీ సంబంధించి ఒక చిన్న వీడియో అయితే రిలీజ్ చేశారు. ఆవిడని వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ప్రధానంగా. అయితే ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. నమస్తే రాహుల్ అయ్యర్ గారు. నమస్తే. సో ఆర్కే రోజా గారు బాధపడుతూ పెట్టడం జరిగింది. దానికి కౌంటర్గా కొన్ని ఛానల్స్ కూడా ఆవిడ అప్పట్లో ఏం మాట్లాడింది అనేది ముందు పెట్టి మరీ ప్రశ్నించారు. ఆవిడ దానికి ఎలా స్పందించాలో అలా స్పందించింది. మీ పర్స్పెక్టివ్ ఏంటి ఈ విషయంలో? ఒక్కటే అంటే ఇది నేను ఒక పబ్లిసిటీ స్టంట్ లాగే చూస్తానండి బేసికల్గా. ఎందుకంటే ఒక మహిళగా గౌరవిస్తాం, మహిళగా నువ్వు ఏడు నేను ఒప్పుకుంటా, తల్లిగా నువ్వు బాధపడు నేను ఒప్పుకుంటా, కానీ నువ్వు ఏం చేసావు అనేది తెలియాలిగా. ఇప్పుడు ఎవరైతే కావాలని రోజాని పని కట్టుకొని వచ్చి తిట్టాల్సిన సందర్భం లేదు అక్కడ. ఓకే, ఆ ఎమ్మెల్యే ఎవరైతే సోకాల్డ్ పార్టీ ఎమ్మెల్యే ఎప్పుడైతే ఆమె మీద గెలిచాడో భానుప్రకాష్, కావాలని రోజాని తిట్టలా అక్కడ. ఆమె చేసిన దానికి ఈ మాట్లాడాడు. ఎందుకు? దానికి ముందు 2024 ఎలక్షన్స్ జరిగేటప్పుడు రోజా గారు ఎలాంటి మాటలు మాట్లాడారు? భువనేశ్వర్ గారిని ఎందుకు తిట్టారు? పవన్ కళ్యాణ్ గారి వైఫ్ని ఎందుకు తిట్టారు? ఇంకేమేమో తిట్టారు. ఇప్పుడు బండారు సత్యనారాయణ గారు మాట్లాడిన దానికి యావత్ పొలిటికల్ ప్రపంచం మొత్తం కూడా ఆయన మాట్లాడింది తప్పు అని ఖండించింది. ఆ టైంలో గుర్తుందో లేదో రోజా గారిని, నువ్వు ఎక్కడికెక్కడికి వెళ్తావో తెలుసు, ఏ లాడ్జ్లో ఏమో తెలుసు కానీ అది ఇది అని చెప్పి అప్పుడే ఆమెను తిట్టినప్పుడు యావత్ ప్రపంచం అంతా కూడా ఆయన అలా మాట్లాడడాన్ని తప్పు, ఒక పెద్దరికంలో ఉండి ఒక ఆడదాని గురించి అలా మాట్లాడడం తప్పు అన్నారు. కరెక్టే కదా. మళ్ళీ రెండు సేమ్ అదే టీడీపీ పార్టీలో ఒక పర్సన్ వచ్చి వైఎస్ భారతి గారి గురించి మాట్లాడారు. అప్పుడు వాడిని ఖండించి వాడిని తీసుకుని వెళ్ళి లోపలేశారు. టీడీపీ పార్టీ గురించే చెప్తున్నాను. ఆ టీడీపీ పార్టీకి సంబంధించిన ఒక అతను యూట్యూబ్లో ఒక వీడియో చేస్తూ వైఎస్ భారతి గారి గురించి మాట్లాడితే తీసుకెళ్ళి లోపలిచ్చారు. ఇక్కడ మహిళకి గౌరవం అనేది ఏ పార్టీ అయినా ఇస్తుంది. అది వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీడీపీ పార్టీ అయినా, ఏదైనా కూడా. కానీ రోజా గారు చేసిన ఈ పబ్లిసిటీ స్టంట్ ఏంటో చెప్పనా నేను. సేమ్ అంటే వాళ్ళ ఫేవర్ ఛానల్ ఒకటి ఉంటుంది కదా, సాక్షిలో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు భానుప్రకాష్ గారు ఇట్లా మీ గురించి 2000 రూపాయలకి కూడా వస్తుంది ఆమె అని అన్నప్పుడు ఆమె మాట్లాడాల్సిన టాపిక్ దాని గురించి మాట్లాడాలి. పిల్లలు ఎందుకు తీసుకొచ్చారు? నీ పిల్లవాడికి ఎవరో నీవు ఫోటోలు, మార్ఫింగ్ ఫోటోలు నీ కొడుక్కి పెట్టారు అనే విషయం నీకు నీ కొడుక్కి మాత్రమే తెలుసు ఇప్పటిదాకా. ఇప్పుడు ప్రపంచానికే చెప్పావు తీసుకొచ్చి. ఇప్పుడు డిప్రెషన్కి వెళ్ళాడా? మా అమ్మ ఏంది ఇట్లా బయట పెట్టేసింది అని. నా కొడుకు అప్పుడు 3 రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. వాడు చిన్నపిల్లాడు, వాడు ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు, నాకు వచ్చి చూపించాడు. ఇది అండి, ఒక తల్లిగా నీ కొడుకు ఇబ్బందుల్లో పడతాడని నువ్వప్పుడు ఆలోచించినప్పుడు ఇప్పుడు వచ్చి బహిరంగంగా నీ కొడుకుకి న్యూడ్ ఫోటోలు పంపించారని చెప్పాల్సిన అవసరమే లేదు. 50 ఏళ్ళ కెరియర్లో 34 ఏళ్ళ జీవితం చూసింది ఆమె. 16 ఏళ్ళ నుంచి నటిగానే వచ్చింది కదా. ఇప్పుడైతే సోషల్ మీడియాలు ఉన్నాయి, ఇప్పుడైతే మనకు ఈ వాట్సాప్, ఇన్స్టాగ్రాము, సామాజిక మాధ్యమాలలో ఈ ఫోటోలు తీసి పెట్టడం ఇవన్నీ ఉన్నాయి. అప్పట్లో ఆమె కూడా ఎక్స్పోజింగ్ చేస్తూ డాన్సులు వేసేటప్పుడు పబ్లిక్లో డాన్సులు వేసేటప్పుడు ఎంతమంది ఆమె ఫోటోలు తీసుండరు, ఎంతమంది చూసుండరు. అవన్నీ తట్టుకొని నిలబడే కదా ఒక మహిళగా నువ్వు బయటకు వచ్చి రాజకీయాల్లోకి వచ్చావు. నీకు తెలుసు కదా ఇలాంటివన్నీ ఉంటాయని. నువ్వెందుకు మాట్లాడావు? నువ్వు మాట్లాడాల్సింది కాదు కదా. నీకంత సంస్కారం ఉన్నప్పుడు నువ్వు అవతలలో ఎందుకు అంటావు? నువ్వు తిట్టు పొలిటికల్గా. ఈ మాటల యుద్ధం అనేది పొలిటికల్గా అన్ని పార్టీల మధ్యన ఉంటుందండి. నువ్వు ఎదవా అంటే నేను ఎదవా అంటారు, నేను ఎదవా అంటే నువ్వు ఎదవా అంటారు. కరెక్టే. బట్ ఫ్యామిలీస్ జోలికి వెళ్ళడాలు అండ్ దాన్ని ఏమంటారు, భార్యల్ని భర్తల్ని తిట్టడాలు, పిల్లల్ని తీసుకురావడాలు. నా కూతురు ఇవన్నీ భరించలేక యూకే వెళ్ళిపోయింది చదువుకోవడానికి. వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని ఒక్కరోజు కూడా ఉండేది కాదు. అసలు నీ కూతురు గురించి ఎవరు మాట్లాడుతున్నారు? నీ కొడుకు గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఏ పర్సన్ వాళ్ళ పిల్లల గురించి మాట్లాడారో చెప్పండి. ఏ పర్సన్ మాట్లాడారో చెప్పండి. ఆమె బయటకు వచ్చి వాళ్ళ కూతురు గురించి, కొడుకు గురించి ఇప్పుడు బయట చెప్తోంది. చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు 10 మంది వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారండి, అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్.
ఏరా ఇట్లా జరిగిందంట కదా. అంటే సెంటిమెంటల్ డ్రామానా? ఇట్స్ ఎ పబ్లిసిటీ స్టంట్, సింపుల్. నువ్వు ఆమె ఏడుపుకి నేను తప్పనట్లేదండి. దట్ ఈస్ వాట్, ఆమె ఏడుపుకి నేను తప్పే అనట్లేదు. ఒక మహిళగా, ఒక తల్లిగా నువ్వు బాధపడుతున్నావు, అది నువ్వు ఇంట్లో పడు. నిన్ను ఒక ఛానల్ పిలిచి మేడం దీనికి కౌంటర్ ఏంటి అంటే నీకు ఎంత ధైర్యంగా సమాధానం చెప్పగలిగే సత్తా రోజా గారికి సడన్ గా పబ్లిసిటీ స్టంట్ ఏ అవసరం వచ్చి ఉంటది? ఇంకేం లేదు, అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు వాళ్ళకి. దానికి పబ్లిసిటీకి అదే చెప్తున్నాను, ఇప్పుడు ఆమె మీద సింపతి రావాలి. టీడీపీ నియోజకవర్గం లేకపోతే ఆ నగరి నియోజకవర్గంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, మహిళలకి ప్రశాంతత లేదు, మహిళలను దూషిస్తున్నారు, మహిళ కింద జరిగితే పట్టించుకోవట్లేదు. రండి మా సినిమా వాళ్ళందరూ రండి అంటే అప్పుడు రమ్యకృష్ణ గారు, ఖుష్బూ గారు, నవనీత్ కౌర్ గారు, మీనా గారు అందరూ వచ్చి పడ్డారు. అప్పుడు బండారు సత్యనారాయణ గారు అన్నప్పుడు కదా. అదే నారాయణ చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని భువనేశ్వరి గారు అన్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారి వైఫ్ని అన్నప్పుడు, లేదా పవన్ కళ్యాణ్ గారిని అన్నప్పుడు ఎందుకు సినిమా ఇండస్ట్రీ బయటకు వచ్చి మాట్లాడలేదు? ఎందుకంటే అది పొలిటికల్కి ఫిలింకి సంబంధమే లేదు. రోజా కూడా ఫిలిం రిలేటెడ్ గా రండి మాట్లాడండి నా తరపున అనట్లేదు ఏంటండి. ఆమె రాధికక్క కానీ, మీనా గారి, ఖుష్బూ కానీ నేను వెళ్ళి చెప్పుకున్నాను, వాళ్ళందరూ వద్దన్నారని ఆమె చెప్పింది అదే కాల్లో, అదే వీడియోలో ఆమె చెప్పిందే కదా. ఆమె వెళ్ళి పిలుచుకోవాల్సిన అవసరం లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ తెలిసి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇట్లా జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆమె చెప్పిన వీడియో గురించే మాట్లాడతా. నా కొడుక్కి ఇట్లా పంపించారు అని చెప్పింది. వాళ్ళ బంధువులు అందరూ ఫోన్లు చేసి అడుగుతారా ఏం జరిగింది అని. సేమ్ బండారు సత్యనారాయణ గారి విషయంలో కూడా ఒక మహిళగా ఆ యాక్ట్రెస్ని, ఆయన యాక్ట్రెస్ గురించే మాట్లాడారు. నువ్వు సినిమాలు చేసేటప్పుడు సినిమాలో ఉండే ఆడవాళ్ళందరూ ఇలాగే ఉంటారు, నువ్వు ఎవరెవరితో ఏ లాడ్జిలోకి వెళ్ళావు, సినిమా 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 అని 3 సార్లు అని ఆయన మాట్లాడారు. మాట్లాడినప్పుడే వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు సినిమాలు చేసుకోవడమే రాదు, నీ సినిమా హిట్లే కొట్టలేవని నువ్వు మాట్లాడినప్పుడు ఎందుకు రాలేదు? వీళ్ళకి సంస్కారం ఉంది, వాళ్ళకి లేదు. ఇప్పుడు రోజా గారు చేయాల్సిన పబ్లిసిటీ స్టంట్ ఎందుకు అంటున్నానంటే, దాన్ని ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తుందని మనందరికీ తెలుసు. జరుగుతున్న పార్టీ అంటే అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకు సాయం చేస్తుందా లేదా, వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో అంతా చేస్తున్నారా లేదా, ఆంధ్రాలో జరుగుతోందా లేదా అనేది వీళ్ళు గమనించి దీనికి వాళ్ళు సెటైరికల్గా చెప్తారు. ఇవి చేస్తానన్నావు, నువ్వు ఎందుకు చేయట్లేదు, ఇక్కడ ఇంత జరుగుతోంది నష్టము, నువ్వు ఎందుకు చేయట్లేదు, అంతేనా? దానికి మించిపోయి పర్సనల్ గ్రడ్జెస్ పెట్టుకొని మాట్లాడుతున్నారు. అది వద్దు. ఇప్పుడు రోజా గారు మాట్లాడాల్సింది, ఒరే నా పర్సనల్ గురించి నువ్వు మాట్లాడాల్సిన పనేం లేదు, నువ్వేం చేసావు నగరికి, నేనెంత చేశాను నగరికి, నువ్వేం చేసావు అని క్వశ్చన్ చేయమనండి. ఎందుకు అదే వీడియోలో ఎవరు? నేను అదే చెప్తున్నానండి. స్టార్ట్ ఎక్కడైనా కానివ్వండి, ఇప్పుడు టీడీపీ వాళ్ళు స్టార్ట్ చేసినా లేకపోతే వైఎస్ఆర్సీపీ స్టార్ట్ చేసినా కూడా నీకు అంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేను ఉందాం రామ్, నాకు సంస్కారం లేదనుకుందాం, నువ్వు కూడా అంతే దిగజారి మాట్లాడతావా? నేను ఎంత మీద పడుతున్నా కూడా నీ సంస్కారం ఏమైంది? నువ్వు ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపెట్టి గాంధీ కాలం పోయింది కదా. చంప చూపించాల్సిన పని లేదు, చంప మీద కొట్టే పని కూడా లేదు. ఆయన మాట్లాడింది తప్పే అయినప్పుడు ఆ తప్పుని నువ్వు నీకు మహిళగా నా గురించి ఇట్లా మాట్లాడానని చెప్పి ఒక ఎమ్మెల్యే మీద కేసు పెట్టే అధికారం నీకుంది. సెక్షన్లు కూడా అన్ని నీకు తెలుసు. లేదా అధికారం పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ చూడండి నన్ను ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి, అది ఆమె అనలేదు. ఎందుకు అనలేదు కూడా చెప్తా. ఎందుకు అనలేదంటే ఈమె నోరు పారేసుకుంది 100 సార్లు. నన్ను ఎవడు ఏం చేయలేడు, వాడు నా బొచ్చు పీకలేడు, పవన్ కళ్యాణ్కి పక్కలేస్తున్నావు పక్కన కూర్చొని, ఇవన్నీ మాట్లాడింది ఆమె కాదా? ఇప్పుడు ఏ ధైర్యం పెట్టుకొని బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడుతుంది? సరే నువ్వు మాట్లాడుకో, నాకు ప్రాబ్లమే లేదు. నీ పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చావు? నీ పిల్లలకి పంపించాల్సింది ఇప్పుడు 10 మందికి తెలిసిపోయింది కదా. ఇప్పుడుండే టెలిగ్రామ్ కాలము, ఇప్పుడుండే వాట్సాప్ కాలాల్లో అవి ఏడున్నాయని చూసే ఎదవలు కూడా ఉంటారు కదా. ఇప్పుడు జబర్దస్త్ ఆర్టిస్ట్ ని అడ్డు పెట్టుకొని రోజా గారిని ఎలా షేమింగ్ చేయాలో పొలిటికల్ గా ఎదుర్కొంటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాం. ఆ వరకు ఫైన్, ఆవిడ పెద్ద రెస్పాండ్ అవ్వాలి. బట్ ఇక్కడికి వచ్చేసరికి షేమింగ్ రోజా గారు డైరెక్ట్ గా నారా లొకేషన్ చేశారు కదా, అప్పుడేమైంది? ఇప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టే అవసరంలే ఇక్కడ రామ్, జబర్దస్త్ ఆర్టిస్ట్ కాదు. ఆయనకి రోజా గారికి బాడీ షేవింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కావాలని అప్పటిదాకా రోజా గారితో బాగానే ఉన్నాడుగా. అదే ఇంటికి వెళ్ళి అదే ఇంట్లో తిండి వాసాలు లెక్క పెడతారు ఎవరైనా? వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నం తిన్నాడు కదా, ఆమెతో పాటు తిరుమలకి వెళ్ళాడని ఆమె చెప్పింది ఒక వీడియోలో. ఆయన పని కట్టుకొని రోజా మీదనే కక్ష కట్టుకొని చేయాల్సిన అవసరం ఏముంది?
ఎందుకంటే ఏదైతే ఈమె ముందు చేశారో 2019 నుంచి 2024 వరకు జరిగిన 5 ఏళ్లలో ఎన్నిసార్లు ఎంతమంది గురించి ఎంత మాట్లాడింది, 2022 నుంచి 2024 వరకు పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ జైల్లో ఉన్నప్పుడు కూడా, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఎన్ని మాట్లాడింది అనేటివి ఇప్పుడు ఎక్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ రోజాకి ఎవరు సానుభూతి ఇవ్వట్లేదు, ఇంకా అసహించుకుంటున్నారు. ఆమె మాట్లాడకుండా ఉండాలి. ఎందాక మీరు ఒక మాట అన్నారు, నేనే విరుచుకు పడతాను, నీ సంస్కారం ఏమైంది అన్నారు కదా. ఇప్పుడు ఆర్కే రోజా గారు కూడా 2019 నుంచి 2024 వరకు ఆవిడేదో మాట్లాడింది, మీ సంస్కారం ఏమైంది, మీరెందుకు దాన్ని? అందుకే కదా మాట్లాడలేదు. ఆవిడ్ని అదే చెప్తున్నాను. ఎప్పుడైతే ఆ కోపము, ఆ పేషెన్స్ అనేది కట్టలు తెంచేసుకుంటుందో ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు రోజా గారు కూడా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వచ్చు. ఎందుకు సింపతి డ్రామా? అధికారంలో ఉంది ఎవరు? ఎంత అధికారంలో ఉండేది? నువ్వు మహిళ కదా. ఇప్పుడు ఆమె ఇప్పటిదాకా బాధపడుతుంది మహిళ గురించే కదా. నేను మహిళని నా కింద బూతులు కమెంట్లు పెడతారు, నా వీడియోల కింద బూతులు కమెంట్లు పెడతారు, నా వీడియో కింద ఇది చేస్తారు అది చేస్తారు అని. మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు కానీ, లోకేష్ గారు మాట్లాడినప్పుడు కానీ పెయిడ్ బ్యాచ్లతో కింద కమెంట్లు పెట్టించినప్పుడు ఏమైంది? అప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? పాయింట్ ఏంటి? అధికారంలో ఉంది టీడీపీ తరపున ఉన్నటువంటి ఎమ్మెల్యే భానుప్రకాష్, ఆయనకి ఎందుకు ఉక్రోషం వచ్చింది? ఆయనే ఇదిగా ఉంటే, లైక్ ఇప్పుడు ఒకవేళ రోజా గారు ఉంటే తిరుగుబాటు రోజా గారి మీద వచ్చిందంటే ఆవిడ పరిపాలిస్తుంటే ఓకే, బట్ ఇప్పుడు పరిపాలిస్తుంది భానుప్రకాష్ దాంతో కదా. అదే నేను చెప్తున్నానండి. దానికి ముందు రోజా గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు కదా 2 వీక్స్ బ్యాక్. చేసిన దానికి ఒక ప్రెస్ మీట్ లో ఈయన వెళ్ళి కావాలని రోజా గురించి ఏం తప్పుగా వచ్చిరా మైక్ తీసుకురా నేను మాట్లాడతానని మాట్లాడాల. సమ్ ఎక్స్ పీపుల్, ఇప్పుడు మనలాంటి మీడియా వాళ్ళు వెళ్ళి ఆయన ఏదో అడిగినప్పుడు ఆమె ఏం చేసిందండి, మీరేం చేశారు అని అడిగినప్పుడు ఆయన దాంట్లో నుంచి మాట్లాడిన మాట అది తప్పే, నేను కూడా ఒప్పుకుంటా. నువ్వు ఒక మహిళ గురించి మాట్లాడకూడదు, అది తప్పే. నేను అందుకే కదా ముందే ఎగ్జాంపుల్ చెప్పాను. నేను అదే టీడీపీ పార్టీలోకి పనిచేస్తున్న ఒక వ్యక్తి వెళ్ళి వైఎస్ భారతి గారి గురించి మాట్లాడితే తీసుకొని లోపల వేసారా లేదా? మన అక్కడికక్కడికి పట్టుకొని లోపల వేసారుగా. సో మహిళ గురించి మాట్లాడడం తప్పు. నువ్వు దాని మీద స్టాండ్ తీసుకో. నేను మహిళని 100 సార్లు అంటున్నావు కదా, దాని మీద స్టాండ్ తీసుకొని నొప్పుకొని ధైర్యంగా మాట్లాడు. కన్నీళ్లు పెట్టుకొని నా వీడియోల కింద బూతులు కమెంట్లు పెడతారు, నా కొడుకు చదువుతాడు, మరి వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళ ఇళ్లలో తల్లులు లేరా? వాళ్ళు చదవరా? మనం ఏదైతే నోట్లోంచి మాట్లాడతామో అది మనకి వస్తోంది అని తెలిసినప్పుడు దాన్ని తగ్గించుకొని వేరే రకంగా నువ్వు కౌంటర్ ఇవ్వు. ఈ స్టంట్ ఎందుకు? ఈ సింపతి డ్రామా ఎందుకు? నీకు మహిళగా ఎలా ఉండాలి? ఇప్పుడు షోలు చేస్తారు కదా, ఆమె షోలో ఎంత జోవియల్గా ఉంటారు. రోజా గారు షోస్ అన్ని చూస్తారుగా, దాని కింద ఎందుకు బూత్ కమెంట్లు పెట్టరు? రోజా గారి ఎపిసోడ్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు Z5 ఏదో చేస్తోంది ఆమె డ్రామా జూనియర్స్ అని, దాని కింద ఒక్క బూత్ కమెంట్ చూపించమనండి రోజా గారికి, ఒక్కటి. ఆమె నవ్వితే ఆమె గురించి పొగుడతారు, ఆమె ఎంత మంచో దాని గురించి మాట్లాడతారు. జబర్దస్త్లో ఆమెతో పాటు చేసిన వాళ్ళందరూ కూడా మేడం మంచిది, మేడం కుడి చేతితో చేసిన సాయి మేడం చేతికి కూడా తెలియదు అన్నట్టుగా ఉంటుందని దాని కింద చాలా కమెంట్లు పెడతారు. పొలిటికల్గా నువ్వు నోరు పారేసుకుంటావు కాబట్టి నీకు రిఫ్లెక్షన్ ఇలా వస్తుంది. ఇది నా పాయింట్. నువ్వు ఇప్పుడు నీ కొడుకుని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేశావు, సింపుల్. నువ్వు ఏమి చేయలేక అవతల పార్టీని ఎట్లయినా దింపాలి, లేకపోతే అధికారంలో ఉండే వాళ్ళు ఏమీ చెయ్యట్లేదు అనేది నువ్వు ప్రూవ్ చేయి. ఇప్పుడు నగిరికి ఎమ్మెల్యే భానుప్రకాష్ ఏం చేశాడు అనేది, నేను ఇవి చేశాను, భానుప్రకాష్ ఇవి చేయలేదు అని నువ్వు ధైర్యంగా నిలబడి మాట్లాడు. సాక్షి ఛానల్కి వచ్చి వాళ్ళు వీడియో ఈమె పిలవలేదండి, వాళ్ళు పిలిచారు. వాళ్ళు మేడం మీరు బయట ఇవ్వండి అని చెప్పి ఇట్లా మాట్లాడారు కదండి, కౌంటర్ ఆయన మాట్లాడారు, మీరు దానికి ఆన్సర్ ఇవ్వండి అన్నప్పుడు ధైర్యంగా నువ్వు అదే ఛానల్లో ధైర్యంగా మాట్లాడాల్సింది. దానికి ముందు ఒక 2 ఇంటర్వ్యూలు ఇచ్చింది, సుమన్ టీవీకి ఒకటి ఇచ్చింది, రీసెంట్గా ఇంకో ఇంటర్వ్యూ ఇచ్చింది రోజా గారు. 2 ఇంటర్వ్యూస్లో ఎక్కడ కన్నీళ్ళు పెట్టుకోలేదే. ఎంత ధైర్యంగా మాట్లాడావు, ఎంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడావు. అక్కడెందుకు చెప్పలేదు నీ పిల్లల గురించి? అక్కడెందుకు చెప్పలేదు నీ పిల్లలకి? ఒక పర్సన్ ఎమోషనల్ అవుతున్నాడు అంటే దానికంటూ ట్రిగ్గర్ చేసే స్టార్టింగ్ పాయింట్ ఒకటి ఉంటది. ఆ స్టార్టింగ్ అది 2000 రూపాయలకు కూడా వెళ్తుంది అని చిన్న మాట కన్నా నువ్వు బజార్ దానివి నువ్వు ఏ లాడ్జ్ లో పడుకున్నావు అనేది చాలా పెద్దది, చాలా పెద్దది అది. అప్పుడు అదే చెప్తున్నాను. అప్పుడు కూడా ఆమె ఏం మాట్లాడిందో తెలుసా? సుప్రీంకోర్టే పర్మిషన్ ఇచ్చింది, ఏడబడితే ఆడ తిరగమని చెప్పి నువ్వెవడరా మాట్లాడడానికి అని అడిగింది. అప్పుడు కూడా ఏడ్చింది ఆవిడ. ఏడుపు అనేది రాకుండా ఉండదు రామ్, బికాస్ ఇట్స్ ఎ సెన్సిబుల్ మ్యాటర్. ఆడవాళ్ళకి చాలా సెన్సిబుల్ మ్యాటర్ మానం.
మానం గురించి ఎవరు మాట్లాడినా కూడా తప్పే, అది ఎవరైనా తప్పే. కానీ నీ బిడ్డల్ని తీసుకొని వచ్చి మాట్లాడకూడదు, అది తప్పు. వాళ్ళకి ఇప్పుడు డిప్రెషన్కి వెళ్తాడుగా అబ్బాయి, ఆల్మోస్ట్ ఆల్ ఇంజనీరింగ్ చదివే పిల్లాడు ఉన్నాడు ఆమెకి, ఓకే, కూతురు లండన్కి వెళ్ళి చదువుకుంటుంది. వాళ్ళిద్దరిని అడ్డు పెట్టుకొని అంటే ఆమె అందరికి ఏమనిపిస్తోందంటే నువ్వు సర్దు చెప్పుకోవడానికి వచ్చినట్టు లేదు, ఇంకా నిజాలు నీ నోటి ద్వారానే బయట చెప్పుకోవడానికి వచ్చినట్టుంది. ఇప్పుడు నీకు ఫేవర్ ఛానలేగా పిలిచింది, వైఎస్ఆర్సీపీ ఛానలే కదా సాక్షి, అక్కడేగా పిలిచావు. అక్కడికి వచ్చినప్పుడు నీ ఛానల్లో కూర్చొని ధైర్యంగా నువ్వు మాట్లాడు. మహిళను తిట్టావు నువ్వు ఎందుకు అన్నావు, నా మానం గురించి ఎందుకు మాట్లాడావు, నువ్వేం చేసావు నగరికి నువ్వేం చేసావు నువ్వు మాట్లాడు, అది కౌంటర్. అప్పుడు ఇప్పుడు అతను మాట్లాడింది తప్పని పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారు, అందరూ ఒప్పుకుంటారు, ఎందుకంటే అది మానంకి సంబంధించిన విషయం. కానీ నువ్వు బయటకు వచ్చి అతన్ని గ్రేడ్ చేసి నువ్వు చీప్ అయ్యావు, అది తప్పు. పార్టీలు ఎవరైనా ఒకటే, మహిళ మాత్రం మహిళే. మన అమ్మని మనం తిట్టుకుంటామా? మన బిడ్డలు మనం ఇంట్లో చేసిన 4 గోడల మధ్య ఉండే విషయాన్ని తీసుకొచ్చి నువ్వు సెలబ్రిటీ స్టేటస్లో ఉండి బయట చెప్పేస్తే వాడు రేపు పొద్దున్న రోజున ఇది రోజా కొడుకు వీళ్ళ అమ్మది వీడియో చూశాడంట అని మాట్లాడతారు. ఏమంటాం? అదే ఏం చెప్తాడు అబ్బాయి? అంతకన్నా డిప్రెషన్ ఉంటుందా? ఇప్పుడు ఉండే టెక్నాలజీ ఏముందమ్మా? ఆ ఫోటోలు ఎవరు పంపించారో మార్ఫింగ్, ఇప్పుడు ఆమె నిజంగా మార్ఫింగ్ చేశారో లేదో మనకు తెలియదు. ఇప్పుడు చేసి పంపిస్తే, కక్ష కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు చేసి పంపిస్తే అంతేనా? బాడీ షేమింగ్ అనేది నువ్వు చేసావు, ముందు నువ్వు చేయించుకోబడుతున్నావు, మళ్ళీ చేస్తున్నావు, మళ్ళీ చేయించుకోబడుతున్నావు. దీనికంటూ ఫుల్ స్టాప్ ఉండదా పొలిటికల్ రాజకీయాల్లో అసలు ఫ్యామిలీస్ ఏంటి, పిల్లలు ఏంటి, ఇవన్నీ ఏంటి, అవి తగ్గించుకోవాలి. యాజ్ ఎ పొలిటికల్ అనలిస్ట్ ఇది నా అభిప్రాయం. ఆమెను సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఆమెను తిట్టే వాళ్ళు ఉంటారు, బట్ నా అభిప్రాయం ఇట్స్ జస్ట్ ఎ పబ్లిసిటీ స్టంట్ టు బ్రింగ్ హర్ చిల్డ్రన్ ఇన్ ద ఇష్యూ. ఆమె ఏడుపు నిజం కానీ అబద్ధం అనట్లా నేను, ఆమె తీసుకొచ్చింది తప్పు.